ఈరోజు మనం చేయబోయే ఈ సమగ్ర పరిశీలనలోకి స్వాగతం. మన దగ్గరున్న పురాతన గ్రంథాలను ఆధారాలను లోతుగా పరిశీలిస్తూ అందులోని ఆసక్తికరమైన విషయాలను మనమిక్కడ విశ్లేషిస్తుంటాం. అవును, ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ప్రత్యేకమైనది. ఒక పురాతన గ్రంథమైన అంగుత్తర నికాయలోని 3వ భాగం నుండి తీసుకున్న ఆధ్యాత్మిక వ్యాపారి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఒక భిక్షువుకి ఉండాల్సిన 3 లక్షణాలను అద్భుతంగా వివరించారు. సాధారణంగా మనం వ్యాపారం అనగానే డబ్బు, లాభనష్టాలు, పెట్టుబడులు గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ భౌతిక ప్రపంచంలో ఒక విజయవంతమైన వ్యాపారికి ఉండే లక్షణాలను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న ఒక భిక్షువు అంతరంగిక జీవితంతో ఎలా పోల్చారో తెలుసుకోవడమే మన ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితంగా ఎంతో సంక్లిష్టమైన, గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఒక సాధారణ ప్రాపంచిక వ్యాపార కోణంలో వివరించిన తీరు నిజంగా ఆలోచింపజేస్తుంది. సరే, దీని విడమర్చి చూద్దాం. అసలొక వ్యాపారి త్వరగా సంపదను గడించడానికి ఈ మూలగ్రంథం చెబుతున్న ఆ 3 ముఖ్యమైన లక్షణాలేమిటి? అక్కడ్నుండే మన చర్చను ప్రారంభిద్దాం. ముందుగా ఆ కాలం నాటి వ్యాపార విధానాలను మనం ఒక్కసారి ఊహించుకోవాలి. అప్పట్లో సరుకులను ఎద్దుల బండ్లమీద అడవులు, నదులు దాటించి సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మేవారు. కాబట్టి వ్యాపారమనేది చాలా నైపుణ్యంతో కూడిన పని. అవును, అది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. నిజమే. మూలగ్రంథం ప్రకారం ఒక వ్యాపారి త్వరగా సంపదను గడించడానికి ఉండాల్సిన మొదటి లక్షణం నిశితమైన అవగాహన. అంటే తన వృత్తిపై, తాను ఎంచుకున్న సరుకుపై అతనికి పూర్తి అవగాహన ఉండాలి. ఏ సరుకు ఎక్కడ చౌకగా దొరుకుతుంది, దాని నాణ్యత ఎలా ఉంటుంది అనేది అతనికి స్పష్టంగా తెలిసుండాలి. అంటే ఒక ప్రాంతానికి ఆ సరుకును తీసుకువెళ్తే ఎంతకు అమ్ముడుపోతుంది అనే ఖచ్చితమైన అంచనా ఉండాలన్నమాట. కరెక్ట్. తన దగ్గరున్న మూలధనం ఎంత, దానికెంత లాభం వస్తుంది అనే లెక్కలలో అతను ఏమాత్రం పొరపాటు చేయకూడదు. సరుకును చూసిన వెంటనే అది లాభాన్నిస్తుందా లేక నష్టాన్ని తెస్తుందా అని పసిగట్టగలిగే చూపుండాలి. కొనుగోలు, అమ్మకాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి ఏది లాభసాటి వ్యాపారమో స్పష్టంగా గుర్తించగలగడం అన్నమాట. మరి రెండవ లక్షణమేమిటి? కేవలం సరుకును గుర్తించినంత మాత్రానే వ్యాపారం నడవదు గదా. అక్కడే రెండవ లక్షణం వస్తుంది. అదే తెలివితేటలు లేదా నైపుణ్యం. ఒక వ్యాపారి లాభదాయకమైన సరుకును గుర్తించిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలో కూడా తెలిసి ఉండాలి. అంటే వచ్చిన లాభాన్ని ఎలా వాడుకోవాలి అనే విషయంలో నైపుణ్యం. అవును, తన కుటుంబ ఖర్చులను, ఇతర అవసరాలను చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి మిగిలిన డబ్బుతో మాత్రమే వ్యాపారాన్ని వృద్ధి చేయాలి. ముఖ్యంగా అత్యాశకు పోకూడదు. రాత్రికి రాత్రే ధనవంతుడైపోవాలనే ఆశతో పనికిరాని సరుకును తక్కువ ధర కొని మోసపోకూడదంటారు? అక్షరాలా అదే. నమ్మకమైన మరియు నాణ్యమైన సరుకును మాత్రమే కొనుగోలు చేస్తూ క్రమశిక్షణతో వ్యాపారాన్ని సాగించాలి. అప్పుడే ఆ వ్యాపారం దీర్ఘకాలం పాటు నిలబడుతుంది. సరైన ప్రణాళిక, నైపుణ్యం ఉంటేనే ఆ వ్యాపారం ముందుకు సాగుతుంది. వ్యాపారికి అవగాహన ఉంది, నైపుణ్యం కూడా ఉంది. మరి ఈ 3వ లక్షణం దేని గురించి చెబుతోంది? మూడవది మంచి అండ మరియు మద్దతు కలిగి ఉండటం. ఏ వ్యాపారి కూడా ఒంటరిగా పైకి రాలేడు కదా. అంటే సమాజం నుండి లేదా పెట్టుబడిదారుల నుండి వచ్చే మద్దతు గురించా? ఖచ్చితంగా. ఒక వ్యాపారి నిజాయితీని, అతని కష్టపడే తత్వాన్ని చూసి సమాజంలోని పెట్టుబడిదారులు సులభంగా అప్పిస్తారు. అతను సమయానికి వడ్డీలు చెల్లించగలడనే నమ్మకం వారికి ఉంటుంది. అలాగే నాణ్యమైన సరుకును సరైన ధరకు అందిస్తాడనే నమ్మకంతో ప్రజలు కూడా అతని దగ్గరే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అదే, ఇతరుల మద్దతును సంపాదించుకోగలగడం, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక వ్యాపారికి అతి పెద్ద ఆస్తి. ఇది సమాజం నుండి లభించే బలమైన అండ. ఇదంతా దేని గురించి చెబుతోంది? ఈ ప్రాపంచిక వ్యాపార సూత్రాలు ఒక భిక్షువు ఆధ్యాత్మిక జీవితానికి ఎలా వర్తిస్తాయనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. అడవుల్లో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే భిక్షువు జీవన విధానానికి, సరుకుల అమ్ముకునే వ్యాపారికి మధ్య ఉన్న పోలికను అర్థం చేసుకోవడం చాలా కుతూహలంగా ఉంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాపంచిక వ్యాపార సూత్రాలను భగవానుడి బోధనల్లోని 4 ఆర్య సత్యాలతో చాలా లోతుగా ముడిపెట్టారు. ఒక భిక్షువు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అచ్చం ఒక వ్యాపారం లాంటిదే. అంటే భిక్షువుకు కూడా ఒక స్పష్టమైన వ్యాపార ప్రణాళిక ఉంటుందా? అవును. పెట్టుబడి, నష్టం, లాభం అనేవి భిక్షువు అంతరంగంలో ఎప్పటికప్పుడు జరిగే లావాదేవీలు. భిక్షువు వృత్తిలో మొదటి లక్షణం నిశితమైన అవగాహన. దీనినే సమ్యక్ దృష్టి అంటారు. అంటే సరైన చూపు. భౌతిక ప్రపంచంలో సరుకును గుర్తించినట్లుగా భిక్షువు దేనిని గుర్తిస్తాడు?
ప్రాపంచిక విషయాల్లో మనం కొనుగోలు చేసేదంతా, అంటే మనం దేనినైతే సొంతం చేసుకోవాలని ఆరాటపడతామో అదంతా అంతిమంగా కేవలం దుఃఖం మాత్రమే అని భిక్షువు గుర్తిస్తాడు. ఇది మొదటి ఆర్యసత్యం. అంటే మనం రోజూ చూసే ఈ ప్రపంచం మనకు ఆనందాన్నిస్తాయని మనం భ్రమపడే వస్తువులు లేదా బంధాలు ఇవన్నీ వ్యాపారంలో పనికిరాని సరుకులాంటివి అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు చూడండి, ఒక ప్రాచీన వ్యాపారి నది దాటుతూ ఉప్పు బస్తాలను తీసుకువెడుతున్నాడని అనుకుందాం. ఉప్పు నీటిలో కరిగిపోతుంది అనే స్పష్టమైన అవగాహన అతనికి లేకపోతే అతని పెట్టుబడి అంతా నదిలో కలిసిపోతుంది. అవును, కరిగిపోయే సరుకు మీద పెట్టుబడి పెడితే మొత్తం నష్టమే వస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఆకర్షణీయంగా కనిపించే విషయాలన్నీ తాత్కాలికమైనవని, వాటికొక శాశ్వత రూపం ఉండదని భిక్షువు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఒక తప్పుడు సరుకు మీద పెట్టుబడి పెడితే ఎలాగైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో, భౌతిక విషయాలకు ఆకర్షితులైతే అంతకు మించిన మానసిక మూల్యం చెల్లించుకోవాలి. అంటే దుఃఖం తప్ప మరో ప్రయోజనం ఉండదని అతను స్పష్టంగా చూస్తాడు. వ్యాపారంలో నష్టం రావడం అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. సరుకు పాడైపోవడమో లేదా మార్కెట్లో ధర పడిపోవడమో జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక వ్యాపారంలో భిక్షువుకి నష్టం ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక వ్యాపారంలో నష్టం రావడమనేది రెండవ ఆర్య సత్యానికి ప్రతీక. దీనినే తృష్ణ అంటారు. తృష్ణ అంటే అంతులేని కోరిక. ఒక వ్యాపారి ఒక వస్తువు మీద ఉన్న ఆకర్షణ కొద్దీ దాని అసలు విలువను గమనించకుండా ఎక్కువ ధర ఇచ్చుకొంటే అది నష్టానికి దారితీస్తుంది కదా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. కేవలం కోరికల వల్ల ఈ మానసిక వ్యాపారంలో ఎప్పటికీ లోటు లేదా నష్టం వస్తుందని భిక్షువు గ్రహిస్తాడు. ఈ తృష్ణే ఆధ్యాత్మిక నష్టాలకు మూలకారణమని తెలుసుకోవటమే సమ్యక్దృష్టి. లోపల కోరికలనే రంధ్రం ఉన్నంతకాలం ఆధ్యాత్మిక వ్యాపారం నష్టాల్లోనే నడుస్తుందని భిక్షువుకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇది చాలా పెద్ద ఆలోచన. మనం సాధారణంగా కోరికలు తీరితే లాభం అనుకుంటాం. కాని ఈ గ్రంథం ప్రకారం కోరికలే నష్టానికి అసలు కారణం. అలాంటప్పుడు ఈ అంతులేని కోరికల నుండి తప్పించుకొని ఆధ్యాత్మిక వ్యాపారంలో లాభం పొందటం ఎలా సాధ్యమవుతుంది అనేది ప్రశ్న. అవును, నష్టాలను గుర్తించి తన వద్ద ఉన్న మూలధనాన్ని, అంటే తన ఏకాగ్రతను, కాలాన్ని సరైన మార్గంలో పెడితేనే లాభం చేకూరుతుంది. ఇదే మూడవ ఆర్య సత్యం. దీనినే దుఃఖ నిరోధం అంటారు. తన శ్రద్ధను ప్రాపంచిక ఆకర్షణల వైపు కాకుండా లోపలి ప్రశాంతత వైపు పెట్టుబడిగా పెడితే కోరికల నుండి విముక్తి లభిస్తుంది. అదే భిక్షువుకు దొరికే అపారమైన లాభం. ఈ లాభాన్ని పొందడానికి ఏదైనా ఒక నిర్దిష్టమైన మార్గం లేదా ప్రణాళిక ఉంటుందా? ఒక వ్యాపారి లాభం కోసం ఒక పద్ధతిని ఫాలో అయినట్లుగా భిక్షువు దేనిని అనుసరిస్తాడు? భగవానుడి బోధనల ప్రకారం ఆ పెట్టుబడి విధానమే అష్టాంగ మార్గం. ఇది నాల్గవ ఆర్య సత్యం. దుఃఖ నివారణకు, ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ఈ మార్గమే అత్యుత్తమమైన వ్యాపార వ్యూహం. ఒక వ్యాపారి క్రమశిక్షణతో తన లావాదేవీలను నిర్వహించినట్లుగా భిక్షువు ఈ అష్టాంగ మార్గంలో తన ప్రతి అడుగును సరిదిద్దుకుంటాడు. అవును, తన మాట, చేత, జీవనాధారం, ప్రయత్నం ఇలా ప్రతి ఒక్కదాన్ని గమనిస్తాడు. ఈ మార్గంలో పయనించడం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక లాభం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. జనన మరణాల చక్రమైన ఈ సంసార చక్రంలో చిక్కుకోవడమనేది ఒక వ్యాపారి అప్పుల పాలై పూర్తిగా దివాలా తీయడం లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. రోజువారీ జీవితంలో కోరికలు అనే తప్పుడు సరుకుల మీద మన సమయాన్ని, శక్తిని పెట్టుబడి పెడుతూ పోతే ఎప్పటికైనా ఆధ్యాత్మిక దివాలా తప్పదు. అదే ఈ భిక్షువులాగా అంతరంగ మార్గంలో పయనించడం అంటే ఏ కోరికలు లేని స్వేచ్ఛాస్థితికి చేరుకోవడం. ఇది ఎప్పటికీ తరిగిపోని, నిరంతరం పెరుగుతూనే ఉండే స్వతంత్రతను లాభంగా గడించడం లాంటిది. ఇదంతా వింటుంటే ఒక భిక్షువు కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం లేదు, లోపల ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఎంతో అప్రమత్తంగా నడుపుతున్నాడు అనిపిస్తోంది. సంసారంలో మనం ఎంత ఆశపడితే అంతగా బంధాలనే అప్పుల పాలవుతాం. అదే విముక్తి మార్గంలో మనం ఎంతగా కోరికలను వదిలేస్తే అంతగా మనశ్శాంతి అనే లాభాలను మూటగట్టుకుంటాం. ఇదంతా కేవలం మొదటి లక్షణమైన నిశితమైన అవగాహన వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఈ గ్రంథం చెప్పిన రెండవ లక్షణమైన తెలివితేటల విషయానికి వద్దాం. భౌతిక ప్రపంచంలో వ్యాపారికి నైపుణ్యం మరియు తెలివితేటలు ఎలా అవసరమో మనం మొదట్లో విన్నాం. సరుకును కాపాడుకోవడం, ఖర్చులను నియంత్రించుకోవడం లాంటివి. మరి ఒక భిక్షువు తన దైనందిన ప్రయాణంలో తెలివిగా ఉండటం అంటే ఏమిటి? కేవలం విషయాలను అర్థం చేసుకుంటే సరిపోతుందా, లేక దాన్ని ఆచరణలో పెట్టడానికి వేరే నైపుణ్యం కావాలా? అవగాహన ఉండటం వేరు, దాన్ని నిరంతరం ఆచరణలో ఉంచడం వేరు.
భిక్షువు విషయంలో ఈ తెలివిత ఉండటమంటే సరైన కృషి చేయటం. దీన్నే బోధనలలో సమ్యక్వ్యాయామం అని పిలుస్తారు. భిక్షువు నిరంతరం సతిసంపజన్యాలు కలిగి ఉండాలి అంటారు. ఈ సతిసంపజన్యాలు అనే పదం కాస్త లోతైనదుగా అనిపిస్తోంది. దీని ఒక వ్యాపారి కోణంలో మనకర్థమయ్యేలా ఎలా చెప్పుకోవచ్చు? తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారి తన గోదాంలోని సరుకును ప్రతిరోజూ ఎలా తనిఖీ చేస్తాడో ఊహించండి. ఏ సరుకు పాడైపోతోందో, ఏ సరుకును ఎలుకలు కొరికేస్తున్నాయో, ఏ సరుకు తాజాగా ఉందో ప్రతిరోజూ ఒక లెక్క చూసుకుంటాడు కదా. అవును. పాడైపోయిన దాన్ని వెంటనే బయట పారేస్తాడు, లేదంటే మిగతా సరుకు కూడా నాశనమైపోతుంది. భిక్షువు చేసే పని కూడా అక్షరాల ఇదే. తన మనస్సు అనే గోదాములో ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచనను అతను ఒక తెలివైన వ్యాపారిలాగా పరీక్షిస్తాడు. ఏ ఆలోచన స్వచ్ఛమైనది, ఏ ఆలోచన తనలో కోపాన్ని లేదా అసూయను పెంచుతోంది అని గమనిస్తూ ఉండటమే ఈ సతి సంపజన్యాలు. ఓహో, అంటే ఎప్పటికప్పుడు తన మనస్సును ఆడిట్ చేసుకుంటూ ఉంటాడనమాట. నాలో ఇప్పుడు ఏ ఆలోచన నడుస్తోంది, అది నాకు ఆధ్యాత్మిక లాభాన్నిస్తుందా లేక నష్టాన్ని తెస్తుందా అని నిరంతరం గమనించడమే ఈ నైపుణ్యం. అవును. తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడని, కేవలం పరాధీనతను పెంచే వ్యర్థమైన ఆలోచనలను అతను దరిచేరనివ్వడు. తనలో ఇప్పటికే ఉన్న చెడుగుణాలను ఇనుప సంకల్పంతో బయటకు పంపుతూ ఉంటాడు. అదే సమయంలో తనలో లేని మంచి గుణాలను, అంటే క్షమ, జాలి, కరుణ లాంటి లాభసాటి సరుకుని తనలోకి తెచ్చుకోవటానికి నిరంతరం శ్రమిస్తాడు. వ్యాపార పరిభాషలో చెప్పానంటే, పైకి ఆకర్షణీయంగా కనిపించినా లోపల నష్టాన్ని తెచ్చే ఏ మోసపూరితమైన ఆలోచనను అతను తన మనసులోకి అనుమతించడు. ఒక ఉదాహరణ చూస్తే, ప్రాచీన కాలంలో ఒక నగరాన్ని రక్షించడానికి కాపలాదారులు ఎంతో అప్రమత్తంగా ఉండేవాళ్లు కదా. ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటకు వెళ్తున్నారు అని నిరంతరం గమనించేవాళ్లు. భగవానుడి బోధనలలో కూడా ఇలాంటి ఉదాహరణలే కనిపిస్తాయి. ఒక కోట గుమ్మం దగ్గర ద్వారపాలకుడు ఎంత అప్రమత్తంగా ఉంటాడో, భిక్షువు తన మనోద్వారం దగ్గర అంత అప్రమత్తంగా ఉంటాడు. భిక్షువు తన ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్లే సమాచారం పట్ల అలాంటి కాపలానే ఉంచుతాడని నాకర్థమవుతోంది. ఈ నిరంతర అప్రమత్తతే భిక్షువు యొక్క నిజమైన తెలివితేటలు అనమాట. ఏమాత్రం సోమరితనం లేకుండా, అశ్రద్ధ లేకుండా ఉండటమే ఇక్కడ సమ్యక్ వ్యాయామం. ఈ తెలివితేటలు, ఈ నిరంతర కృషే అతన్ని మానసిక బానిసత్వం నుండి పూర్తిగా స్వతంత్రుని చేస్తాయి. మొదటి లక్షణం ద్వారా వ్యాపార ప్రణాళిక అర్థమైంది. రెండవ లక్షణం ద్వారా ఆ వ్యాపారాన్ని ప్రతిరోజూ ఎలా నడపాలో, ఎలాంటి నైపుణ్యం ఉండాలో తెలిసింది. ఇప్పుడు మూడవ లక్షణం గురించి ఆలోచిద్దాం. భౌతిక ప్రపంచంలో ఒక వ్యాపారి ఎంత తెలివైనవాడైనా కొన్నిసార్లు అతనికి మార్గదర్శకత్వం అవసరమవుతుంది. అలాగే మూలధనం తక్కువైనప్పుడు ఇతరుల సహాయం అవసరమవుతుంది. అందుకే పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎలా అండగా ఉంటారో మనం చూశాం. మరి అడవుల్లో ఏకాంతంగా ఉండే ఒక భిక్షువుకి పెట్టుబడిదారులు ఎవరు? వారి కఠినమైన ప్రయాణంలో వారికి అండ ఎక్కడ్నుండి వస్తుంది? దీని మనం విస్తృత కోణంలో చూస్తే, భిక్షువు ఏకాంతంగా ప్రయాణిస్తున్నా అతనొక గొప్ప పరంపరకు చెందినవాడు. ఈ భిక్షువుకు అండగా నిల్చేది అనుభవజ్ఞులైన ఇతర భిక్షువులు. ముఖ్యంగా థేరులు అని పిలువబడే వృద్ధ మరియు జ్ఞానవంతులైన ఆచార్యుల గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, ఈ నూతన భిక్షువులకు నిజమైన మార్గదర్శకులు, అండదండను వారే. వారి సుదీర్ఘ అనుభవమే ఇక్కడ అతిపెద్ద మూలధనం. ఈ ఆచార్యులు మరియు భిక్షువు మధ్య ఈ జ్ఞాన లావాదేవీ ఎలా జరుగుతుంది? వ్యాపారి పెట్టుబడిదారుడి దగ్గరికి వెళ్లి తన ప్రణాళికను వివరించినట్లుగా ఇక్కడ భిక్షువు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక క్రమశిక్షణ, నియమాలు మరియు లోతైన సాధనా పద్ధతులు పూర్తిగా తెలిసిన ఈ అనుభవజ్ఞులైన ఆచార్యుల వద్దకు భిక్షువు క్రమం తప్పకుండా వెళ్తాడు. తన ఆచరణలో, తన ఏకాగ్రతలో ఎదురయ్యే చిక్కుముళ్లను, సందేహాలను వారి ముందు ఉంచుతాడు. అయితే వ్యాపారంలో ఏ పెట్టుబడిదారుడు ఎవరికీ ఉచితంగా విచారించకుండా డబ్బివ్వడు కదా. ఇక్కడ కూడా అంతేనేమో. ఖచ్చితంగా. ఆచార్యులు తమ జ్ఞానాన్ని సులభంగా అందరికీ పంచరు. ముందుగా వారు ఈ భిక్షు యొక్క నిజాయితీని, శ్రద్ధను నిశితంగా గమనిస్తారు. అతనడిగే ప్రశ్నల్లోని చిత్తశుద్ధిని, అతని నడవడికను పరీక్షిస్తారు. అంటే ఆచార్యులు ఈ భిక్షువు నిజంగానే ఆధ్యాత్మిక వ్యాపారం చేయడానికి తగినవాడా కాదా, తన సమయాన్ని వృధా చేస్తున్నాడా అని ఒక పెట్టుబడిదారుడి కోణంలోనే అంచనా వేస్తారన్నమాట. అక్షరాల వ్యవహారం అలాగే ఉంటుంది. అతనికి జ్ఞానాన్నిస్తే అది సరైన చేతుల్లో పడుతుందా లేదా అని చూస్తారు. ఆచార్యులు ఈ భిక్షువుకు మార్గదర్శకత్వం చేయడం వల్ల తమ అమూల్యమైన సమయం వృధా కావడం లేదని గ్రహిస్తారు.
ఇతను ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకుని అంతిమ గమ్యాన్ని చేరుకుంటాడని నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే వారు తమ జ్ఞాన సంపద అనే అపారమైన నిధిని భిక్షువు ముందు ఉంచుతారు. ఇదే వారి ఆధ్యాత్మిక పెట్టుబడి. ఆచార్యులు బోధించే ప్రతి మాట, వారు పంచుకునే ప్రతి అనుభవం భిక్షువుకు ఎంతో విలువైన మూలధనంలాంటిది. ఈ సరైన సంకల్పం, దానికి తోడు ఆ అనుభవజ్ఞులైన ఆచార్యుల అండ ఉన్నప్పుడు భిక్షువు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తొణకకుండా తన గమ్యాన్ని చేరుకుంటాడు. అవును, ఈ 3 లక్షణాల కలయిక ఒక మనిషిని అసాధారణమైన స్థితికి తీసుకువెళ్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ పురాతన గ్రంథంలోని విషయాలను ఒక్కసారి మనసులో చిత్రించుకుంటే ఒక అద్భుతమైన జీవన విధానం కనిపిస్తుంది. ప్రాపంచిక జీవితాన్ని, భౌతిక సంపదను వదిలివచ్చినా ఒక భిక్షువు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వ్యాపారికి ఉండాల్సినంత ఖచ్చితత్వాన్ని, నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. మొదటిది సమ్యక్ దృష్టి, అంటే సరైన అవగాహన ద్వారా ప్రాపంచిక విషయాల అసలు స్వరూపాన్ని తెలుసుకుని నష్టాన్ని కలిగించే ఆకర్షణలకు దూరంగా ఉండటం. రెండవది సమ్యక్ వ్యాయామం, అంటే సరైన కృషి ద్వారా నిరంతరం తన మనస్సును ఆడిట్ చేసుకుంటూ చెడును పారద్రోలి మంచిని నింపుకోవటం. ఇక మూడవది అనుభవజ్ఞులైన గురువుల వద్దకు వెళ్ళి వారి నమ్మకాన్ని చూరగొని వారి జ్ఞానాన్ని మూలధనంగా పొందటం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు అంతిమ సంపదైన కోల్పోని మనశ్శాంతి మరియు సంపూర్ణమైన నిర్వాణం అనే అపారమైన లాభాలను ఆ భిక్షువు తన సొంతం చేసుకుంటాడు. మనమర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ లక్షణాలు కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికి పరిమితమైన సిద్ధాంతాలు కావు. ఇవి ఆచరణాత్మకమైన సాధనాలు. ప్రాపంచిక వ్యాపారి భౌతిక లాభాలను గడిస్తే అది కాలక్రమేణా నశించిపోవచ్చు లేదా దొంగలు ఎత్తుకుపోవచ్చు. కాని ఆధ్యాత్మిక వ్యాపారి అయిన భిక్షువు గడించే ఆంతరంగ శాంతి ఎప్పటికీ కోల్పోనిది, ఏ పరిస్థితుల్లోనూ దొంగిడించలేనిది. ఈ ఆంతరంగ జ్ఞానాన్ని ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆచరణలో పెట్టడం ద్వారానే మానవుడికి నిజమైన స్వేచ్ఛ వస్తుందని మూలగ్రంథం నొక్కి చెబుతోంది. నిజంగా అద్భుతమైన విశ్లేషణ. ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సత్యం. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఆ ఆలోచనను మనం అందరి ముందు ఉంచుకుందాం. మనం అడవుల్లోకి వెళ్ళిపోయిన భిక్షువులం కాకపోయినా మన దైనందిన జీవితంలో కూడా మనందరం ఒక రకమైన వ్యాపారులమే. కాకపోతే మనం రోజూ మన సమయాన్ని, మన భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతుంటాం. మన రోజువారీ కోరికలు, చర్యలు మరియు ఆలోచనలను ఒక వ్యాపార లావాదేవీల చిట్టాలో, అంటే ఒక బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించాలి. ఖచ్చితంగా. మనం ప్రతిరోజూ ప్రశాంతతను పెంచే ఆధ్యాత్మిక లాభం వైపు పయనిస్తున్నామా? లేక తీరని కోరికలతో, భౌతిక ఆకర్షణలతో కూడిన మానసిక దివాలా వైపు వెళ్తున్నామా? మనం దేనికోసం మన శక్తిని ఖర్చు పెడుతున్నాం? ఈ ప్రశ్నను ఎవరికి వారు లోతుగా విశ్లేషించుకోవాలి. అవును, ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇవాల్టి ఈ చర్చ అనేక కొత్త కోణాలను ఆవిష్కరించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన సమగ్ర పరిశీలనలో కలుద్దాం.